హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ ని కంటిన్యూ చేయండి. అండ్ నేను పెట్టగానే వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ వీడియోస్ ఏమైనా నచ్చుతున్నాయంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేయాలి అని అనిపిస్తుంది. సో మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ముందుగా మీ అందరికి నవరాత్రి శుభాకాంక్షలు అండ్ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ 9 days కూడా బతుకమ్మ ఆడుతూనే ఉంటారు కాబట్టి. అండ్ తెలంగాణలో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్. నేను కూడా ఆల్మోస్ట్ 10 years నుంచి పైన ఆంటీ వాళ్ళు బతుకమ్మ చేస్తుంటే అక్కడికి వెళ్ళేదాన్ని, వాళ్ళతో కలిసి ఆడేదాన్ని. కానీ ఇప్పుడు 3 years నుంచి ఆడట్లేదు. మళ్ళీ ఈ ఇయర్ 2025 లో ఆడాను. ఈసారి బతుకమ్మ కోసం కాడలతో వచ్చినాయి బంతిపూలు. మామూలుగా అయితే రావు కదా. ఇది నార్మల్ గా అయితే ఇక్కడ స్టిక్స్ పెడతారు కదా, అవి రాకపోతే స్టిక్స్. ఇవి మంచిగా బతుకమ్మ కోసం ఇలా పెట్టుకోవడానికి. అయితే నేను కూడా బతుకమ్మని చేసేదాన్ని ఒకప్పుడు. అంటే మా ఇంట్లో చేయమా ఆంటీ, కాకపోతే పైన ఆంటీ వాళ్ళు చేస్తుండే అనమాట. కాదు ఆంటీ, కరీంనగర్ కాదు, బాన్స్వాడ అంటే నిజామాబాద్ సైడ్. అయితే ఆంటీ వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. అయితే ఉదయం లేనప్పుడు ప్రతిసారి ఊరికి వెళ్ళే వాళ్ళు, పండక్కి ఊరికి వెళ్తారు కదా. ఇంకా సో ఆడపిల్లలు ఉన్నారు కదా మీరు, నాతో చేయించేది. అప్పుడు అలవాటు. నేను ఒక్కదాన్నే తిరిగేదాన్ని, 2-3 రౌండ్లు ఒక్కదాన్ని తిరిగి. ఇంకా నాకు అంటే మేము చెయ్యం కానీ అట్లా చెయ్యొద్దని ఏం లేదు కదా. నాకేమి అది పర్ఫెక్ట్ గా రాదు, కాకపోతే నాకు వచ్చిన దాంట్లో ఉడత సహాయం అంటారు కదా, అలా చేశాను అనమాట ఆంటీకి. స్పెషల్ ఇక్కడ ఎర్ర తంగేడు అంటారు. ఇది నార్మల్ గా బంతి పూలు అట్లా కుట్టేసి కూడా చేస్తారు కదా, కుచ్చి దండలు ఇచ్చేసి అంటే ఆగాయి అని చెప్పేసి అటు ఇటు కుచ్చితే ఒకటే మాలలాగా ఉంటది కదా, అందుకు వెనక కనబడకుండా ఉంటాయి. అట్లయితే మనం కొంచెం బలమైనగా పెట్టాలి ఇలా. దీనికి తాడు కట్టలేదు ఆంటీ? అసలు చాలా పెద్దగా అయితే కట్టాలి, కానీ మామూలుగా అయితే మేమైతే 4 కూడా సైడ్ కట్టి అది ఆగుతుందని. మరి అంత ఎత్తుగా ఏం కాదు కదా. నేను అలా ఆంటీ దగ్గర కూర్చుంటే షైన్ నాకు హెల్ప్ చేసింది వీడియో తీయడంలో. అండ్ అప్పటికి స్నానం చేయలేదంట. షైన్ వీడియో తీస్తున్నా, స్నానం చేస్తుందా అంటే అప్పుడు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది అనమాట. అండ్ బంతిపూలలో ఇలా పురుగులు వస్తాయి కదా, చాలా సార్లు ఎక్స్పీరియన్స్ చేశాను నేను ఇది. ఇంకోటి ఏంటంటే నేను బతుకమ్మ చేసేటప్పుడు అంతా నాకు గుర్తుండేది 4 sides అంటే 2 threads వేసేది ఆంటీ. ఆ 2 threads వేసి బతుకమ్మ చేయగానే అది టై చేసేసేది అనమాట. సో నాకు అట్లనే గుర్తుంది. అందుకే ఆంటీని అడిగా అనమాట, దీనికి థ్రెడ్స్ పెట్టలేదా అంటే పెద్ద పెద్దగా ఉంటే అది ఆగదు కాబట్టి అట్లా కడతాము, కానీ చిన్నదే కదా ఏం కాదు అని చెప్పింది ఆంటీ. అందుకే ఈరోజు ఆంటీ అని చెప్తుంది బతుకమ్మ గురించి అని మైక్ పెట్టి ఆంటీ ఏం మాట్లాడతలేదు, సైలెంట్ గా చేస్తుంది. ఆఫ్టర్ 4 years నేను మళ్ళీ బతుకమ్మ చేస్తున్నాను. 3 years 4 years అయింది. 2022 లో చేసినట్టున్నా. 3 years. ఆంటీ బతుకమ్మ స్టోరీ చెప్పాలండి మీరు. బతుకమ్మ స్టోరీ చెప్తాదని ఆంటీకి మైక్ పెట్టి. షైనీ నీకు తెలుసా? ఆంటీకి తెలుసు, షైనీకి తెలుసు. అది కదా, బతుకమ్మ పండక్కి మాత్రం అందరు ఆడపిల్లలను తెచ్చుకొని ఇంటి దగ్గర బతుకమ్మ ఆడు మాత్రం తెలుసు. ఒకటి యూజ్ చేసి పెడతాం మామూలుగా అయితే. అది చూపి, ఇదేంటి గుమ్మడి ఫ్లవర్, గుమ్మడి పూలు గౌరమ్మ. సో ఇక్కడ ఆంటీ చూపిస్తుంది కదా, ఇది గుమ్మడి పువ్వు అంట. ఇదే మెయిన్ అంట బతుకమ్మకి. గుమ్మడి పువ్వులో గౌరమ్మ అంటారంట. ఇదైతే నాకు ఎప్పుడు గుర్తులేదు, అంటే నేను పెట్టానో పెట్టలేదో నాకు గుర్తులేదు, కానీ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టున్నా. రెడ్ కలర్. షైనీ ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు మొత్తము బతుకమ్మ అంటే ఫస్ట్ పెద్ద బతుకమ్మ చేయడం అంతా అయిపోయింది అనమాట. సో మేడం ఫ్రెష్ అవ్వడానికి చాలా లేట్ అయింది. నేను వచ్చేలోపు మొత్తం చేసేసింది అని అలిగి కూర్చుంది. సో జస్ట్ కిడింగ్, ఏం కాదు. ఇదంతా పెడితే మాత్రం బాగుండదు అని చెప్తుంది అక్కడ, అందుకే పెడుతున్నా, యాడ్ చేస్తున్నా. వీడియో ఎడిటింగ్ కి ఎక్కువ కష్టాలు రావద్దని నేను ఒక మైక్, స్వాతి ఆంటీకి ఒక మైక్ పెడితే ఆంటీ వీడియో పాజ్ చేస్తే మాట్లాడుతుండ్రు, వీడియో ఆన్ చేస్తే మాట్లాడట్లేదు. బతుకమ్మ గురించి ఏమైనా చెప్తారేమో అనుకొని నేను మైక్ కూడా ప్రీ ప్లాన్డ్ గా తీసుకొని వచ్చిన.
షైని నువ్వు చెప్పు షైని. నేనేం చెప్పా షైని అడిగింది. ఏం కాదు, ఇట్లా ఇంకా వాటిని కవర్ చేయి కొంచెం దగ్గరికి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే 9 రోజులు బొడ్డమ్మ, 9 రోజులు బతుకమ్మ. నిన్న బొడ్డమ్మ నిమజ్జనం అయిపోయింది, ఈ రోజు బతుకమ్మ స్టార్ట్. కంటిన్యూగా 9 రోజులు ఆడతారు. అమావాస్య రోజు 11 days కూడా ఆడతారు. ఎందుకు బతుకమ్మ సద్దుల బతుకమ్మ అయిపోయినాక ఒక రోజు గ్యాప్ వచ్చింది అనుకో, ఆ రోజు కూడా ఆడుతూనే ఉంటారు. మా అమ్మ వాళ్ళ ఇంటి ముందే ఆడతారు కూడా. అక్కడే ఇంకా అంటే ఈ రోజు లేదు కదా, రేపు పూజ. రేపు పూజ పెట్టారు నిన్న. మనం ముందు పెడతాం, ఇంకా ఓపెన్ చేయలేదు అమ్మవారి రూపు. రేపు పూజ చేసే ముందే కదా. సో ఈ ఫెస్టివల్ గురించి నాకు తెలిసిందైతే ఇట్ ఈస్ అ ఫెస్టివల్ ఆఫ్ ఫ్లవర్స్ అని బతుకమ్మ. కాకపోతే దీని బిహైండ్ ఏదో స్టోరీ ఉందంట. ఆ బతుకమ్మ ఆడడానికి కూడా ఏదో ఒక రీజన్ ఉందంట. అది నాకు పైన ఆంటీ బతుకమ్మ చేసేటప్పుడు ప్రతిసారి చెప్తారు, కానీ నేను ఇప్పుడైతే మర్చిపోయాను ఆ స్టోరీ మీకు చెప్దామంటే. అది ఎంత గుర్తు చేసుకున్నా గుర్తు రావట్లే. అంటే పడుకుందో ఏదో ఏదో అయితే లేయమని క్లాప్స్ కొట్టి ఇట్లా లేపుతారు ఏదో చెప్పింది నాకు. సంథింగ్ నాకు గుర్తులేదు కరెక్ట్ గా, కాకపోతే నన్ను తప్పుగా అనుకోకండి, నాకు కరెక్ట్ గా గుర్తులేదు కాబట్టి చెప్పట్లేదు అంతే. సో యాక్చువల్లీ నేనైతే మార్నింగ్ ఆ టైంకి పడుకునేదాన్ని, కానీ నేను మొన్న బతుకమ్మ చేసిన రోజు మాత్రము మార్నింగే లేసి టెంపుల్ కి వెళ్ళేసి వచ్చాను అనమాట 9 o'clock. దాని తర్వాత రాగానే ఆంటీ పిలిచింది, బతుకమ్మ చేస్తున్న ప్రనుష కావాలంటే వీడియో తీసుకుందా అని చెప్పి. నాకు ఎంత మంచిగా అనిపించింది తెలుసా, ఆంటీ ఎంత సపోర్ట్ చేస్తారో. ఆంటీ ఒక మాట కూడా చెప్పింది, ఈ కమింగ్ వీడియోలో చూడండి, మొత్తం ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అదేంటంటే ఎవరినన్నా ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ డిస్కరేజ్ మాత్రం చేయొద్దు అని. నిజంగా చెప్తున్నా, అది అంత ఆ మాటకి అసలు ఎంత బాగా అనిపించిందో, ఎంత హ్యాపీగా అనిపించిందో. బికాస్ నిజమే కదా, ఎవరన్నా ఏదైనా చేస్తున్నారు అన్నప్పుడు యూ డోంట్ నీడ్ టు సపోర్ట్ దమ్ అట్లీస్ట్. కాకపోతే వాళ్ళ మీద ఏదో ఒకటి అనడము, లేకపోతే నేను రాను. నిజం చెప్తున్నా, నా ఫ్యామిలీ చెప్తున్నా, నేను ఎవరి దగ్గర వెళ్ళి వీడియోస్ తీసుకుంటా అంటే నా ఫ్యామిలీలోనే నాకు చాలా మంది సపోర్ట్ చేయరు. మా వీడియోస్ పెట్టద్దు, నేను రాను, నేను ఉన్న వీడియోస్ పెట్టద్దు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకు ఈ పర్టికులర్ది నాకు చాలా బాగా అనిపించింది. అంతే కదా, ఇప్పుడు నేను వీడియోస్ లైన్ గా పోస్ట్ చేసుకుంటూ వెళ్ళి ఏదో ఒక రోజు కొంచెం సక్సెస్ అయినాక నాకు తెలుసు నువ్వు ఇట్లా చేస్తావని అని అప్పుడు నన్ను సపోర్ట్ చేయడం కంటే, ఇప్పుడు నేను జీరోలో ఉన్నప్పటి నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళని నేను లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటా. ఇది నిజం చెప్తున్నా. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ నా వీడియోస్ చూస్తే నేను నా ఫ్రెండ్స్ తో ఉన్నది కానీ, షైని వాళ్ళు స్వాతి ఆంటీ వాళ్ళతో ఉన్నది కానీ, లేకపోతే ఆదిత్యాను వాళ్ళు వాణి అక్క వాళ్ళతో ఉన్నది కానీ, ఈ వీడియోస్ చూస్తారు. కానీ నా ఫ్యామిలీ తోటి ఉన్నది ఎప్పుడన్నా వీడియోస్ చూసారా? సో వాళ్ళు ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు నేను కూడా ఇంకా వాళ్ళని ఫోర్స్ చేయడం మానేశాను. ఒక 2-3 times అడిగా వీడియోస్ పోస్ట్ చేసుకుంటా అని. కానీ దట్స్ ఓకే, ఇంకా వాళ్ళకి ఇష్టం లేనప్పుడు నేను ఇంకా వాళ్ళని ఫోర్స్ చేయను. అంతే కదా, మనం ఎన్ని రోజులు కలిసి ఉన్నాము, ఎన్ని రోజులు హ్యాపీగా ఉన్నాము అవన్నీ మర్చిపోతారు. హ్యాపీగా ఉన్న డేస్ లో మనతోటి ఉన్న వాళ్ళు కాదు, మనం ఎంత లోలో ఉన్నా, మనం ఏ పొజిషన్ లో ఉన్నా మనం అంతే సపోర్ట్ చేసి హూ విల్ హెల్ప్ అస్ ఇన్ దాట్ పొజిషన్. హెల్పింగ్ అంటే ఏదో మళ్ళీ మనీ హెల్ప్ అలాంటిది కాదు, జస్ట్ మనం సపోర్ట్ చేసిన వాళ్ళని మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాము. నేను షైనికి ఇప్పుడు ఒకటి చెప్పిన ఏంటంటే, మా బంటి నన్ను ఎక్కిరించిండు అనమాట. నీ యూట్యూబ్ వీడియోస్ ఎవరు చూస్తారు, ఎవరు చూడరు, నీ దగ్గర అసలు కంటెంటే లేదు, అది ఇది అని తిట్టిండు నన్ను. అయితే నేను మా బంటికి ఏం చెప్పిన తెలుసా, నాకు 1 subscriber ఉన్నా 1 view వచ్చినా కూడా నేను వీడియోస్ స్టార్ట్ చేస్తా, వీడియోస్ పెడతా, నువ్వు చూస్తే చూడు లేకపోతే లేదు అని చెప్పిన. అట్లనే చెప్పిన, నాకు 1 view 1 subscriber ఉన్నా కూడా నేను వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటా, చూస్తే చూడని లేకపోతే లేదు. నువ్వు అక్కడ స్టాప్ అయిపోవద్దు, నీకు 1 view వచ్చింది 2 views వచ్చినాయి అని ఆగిపోవద్దు, ఆటోమేటిక్ గా అవే ఇంక్రీజ్ అవుతాయి అని. అయితే ఆ 1 viewer ఎవరు అంటే ఏమంట, నేను ఇస్తా 1 view. ఆ 1 view షైనీ ఇస్తుందంట నాకు. కావాలంటే ఇంకో 3 extra యాడ్ చేసి ఇంట్లో ఉన్న ఫోన్లన్నిట్లలోంచి చూసి ఇంకొక 4 views ఇస్తుందంట. కానీ బంటి అన్నది మాత్రం నెరవేరు. సో అట్లా మా బంటి అంతా నన్ను సతాయిస్తూ ఉంటాడు. అంటే బేసిక్ గా నా దగ్గర కంటెంట్ లేదంట. కంటెంట్ అంటే వ్లాగ్స్ అంటే ఏముంటాయి చెప్పండి, రోజు చేసేదే కదా వ్లాగ్ అంటే. కొత్త కంటెంట్ ఎక్కడి నుంచి తేవాలి నేను, మీరు చెప్పండి. కంటెంట్ లేదని అడిగినప్పుడు కంటెంట్ ఏమని అన్నాను. వాడు సోది చెప్పింది కదా, ఒక వీడియో చేసిండు గుర్తుందా, బ్లాక్ ఇక్కడ మాస్క్ వేసుకొని ఉంది, ఆ కంటెంట్ ఆ సార్ ఇచ్చింది. అది నేను చేసేవన్నీ క్రింజ్ వీడియోస్ అంట, మా బంటి చేసేటివన్నీ తోపు వీడియోస్ అంట. ఒక్క వీడియోలో కూడా ఒక్కడు సరిగ్గా రాడు, మళ్ళీ క్రింజ్ వీడియోస్ ఇవన్నీ, నువ్వు చెప్పే కానీ క్రింజ్ కంటెంట్ అని చెప్తాడు.
ఆ క్రింజ్ కంటెంట్ కాకుండా మరి మంచి కంటెంట్ ఎక్కడన్నా చెప్పొచ్చు కదా వాడు. అట్లా ఉంటది మా బంటితోటి. పాపం అన్నతోటి బాగా వెక్స్ అయిపోయాను నేను మా బంటితోటి. పాపం అన్న ఇక్కడ కూడా పాపం అన్నాను అంట కానీ పాపం అక్క అని ఒక్కసారి చిన్నోళ్ళు ఎప్పుడు ఇఫ్ యు నో నో ఐ డోంట్ నో. అంతేనా గర్ల్స్ సపోర్ట్ చేసుకోవాలి షైని. చిన్నోళ్ళు అన్నకు సపోర్ట్ చేస్తావా? చిన్న పెద్ద మ్యాటర్. అయితే నేను రేపటి నుంచి తేజాకి సపోర్ట్ చేస్తాను. నీకు ఎప్పుడు సపోర్ట్ తేజ కరెక్ట్. పెద్దోళ్ళ ఉన్నప్పుడు చిన్నోళ్ళలాగానే ఉంటారు. అంటే సిబ్లింగ్స్ చిన్నోళ్ళు ఎక్కువ రిలేట్ అవుతారు. అవన్నీ కాకపోతే చేయొద్దు అనొద్దు కదా ఎవరిని. అది నేను అనేది. అన్న ఇప్పుడు సరే నీకు వీడియోస్ చేయడం ఇష్టం లేకపోతే చెయ్యొద్దు అంతేగాని చేసేటోళ్ళని ఎందుకు అనాలి అని నా పాయింట్. ఇప్పుడు చెప్పమ్మా. మీ ఇద్దరు ప్రాబ్లం. అది వాళ్ళ అన్న పాపమే, ఈమె పాపమే, నేనే పుణ్యాన్ని. వీళ్ళిద్దరు పాపమే అంట. చేసేటోళ్ళని చేయనియాలి కదా అంటే వాళ్ళు ఎట్లా చెయ్యరు. డిస్కరేజ్ చేయద్దు. కరెక్ట్ అంటే కరెక్ట్. స్వాతి అంటే అక్కడ నుంచి ఏం చెప్తుందా అంటే ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు డిస్కరేజ్ చేయొద్దని. అది బంటి అది కరెక్ట్. ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ చేసే వాళ్ళని డిస్కరేజ్ చేయొద్దు. అనేటోళ్ళు అంటూనే ఉంటారు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోవాలని. అనేటోళ్ళు అంటూనే ఉంటారు. ఆల్రెడీ నేను ఎప్పుడు అన్నా ఇప్పుడు కాదు అంతకుముందు ఎప్పుడు బంటినే అంటే అయితే బంటినే అన్నానా కాదు. ఒకసారి టెరెస్ మీద మనం మాట్లాడుకున్నాను అయితే అప్పుడు అనుకుంటా. ఓకే ఓకే. స్పీకర్ చేయొచ్చు నిజంగా జాబ్. నేను చాలా మోటివేషన్ ఇస్తా కాకపోతే ఆ మోటివేషన్ నాకే పనికిరాదు అంతే. సో అలా ఆఫ్టర్నూన్ అంతా బతుకమ్మ ప్రిపేర్ చేసేసుకొని దాని తర్వాత ఈవినింగ్ రెడీ అయిపోయారనమాట బతుకమ్మ ఆడడానికి. నేనైతే అప్పుడు కొంతసేపు షాప్ కి వెళ్ళేసి దాని తర్వాత వచ్చాను ఇంటికి. మళ్ళీ మా బంటికి కొంచెం ఫీవరిష్ గా ఉందని షాప్ కి వెళ్ళి కొంతసేపు కూర్చొని వచ్చాను. దాని తర్వాత ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు కాబట్టి ఇంకా నేను రెడీ అవ్వడానికి కూడా టైం లేదు. లాస్ట్ ఇయర్ అయితే బాగా గుర్తుంది నాకు. నేను బ్రేక్ పెట్టి వెళ్ళాను. మా మేనేజర్ కాల్ చేసి ప్రనుష వేరారి అని అడిగాడు. సో నాకు అది బాగా గుర్తుంది ఇప్పటికీ. ఎందుకంటే పక్క లేన్ లో ఆడతారనమాట. అక్కడికి వెళ్ళి చూసి వీడియో అప్పుడు పోస్ట్ చేశాను ఒక షార్ట్. లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా ఆడారు మా బిల్డింగ్ లో. అంటే లైక్ ఆల్మోస్ట్ 6-7 ఫ్యామిలీస్ అందరూ కలిసి ఆడారు అనమాట. కానీ ఈసారి మాత్రం ఎవ్వరు లేరు, ఎవరు ఆడలేదు. సో ఇంకా మేము ఉన్న వాళ్ళమే ఆడేసి అండ్ కింద పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళు కూడా కొంతసేపు ఆడిన తర్వాత మేము అక్కడ అమ్మవారిని పెడితే అక్కడికి వెళ్ళి కొంతసేపు ఆడాము. ఈ పాప పేరు రియా. మీరు ఆల్రెడీ వీడియోస్ లో చూసారు. అయితే డాన్స్ మాత్రం చాలా బాగా చేస్తుంది. అయితే డాన్స్ చేసి చేసి అలసిపోయి వాటర్ తాగడానికి వచ్చింది అనమాట. పదా ఎందుకు రావు? నువ్వు ఆడినావు కదా పైన. పద జా పద. నేను పట్టుకుంటా రియా, నువ్వు పద. పట్టుకుంటా పట్టుకుంటా. చూసుకుంటా. ప్రతిరోజు ఈ సాయి బాలాజీ ఎన్కేవ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ కుటుంబ సభ్యులందరూ ఈ 11 రోజు నవరాత్రుల పూజా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. సో అలా కొంతసేపు ఆడగానే వర్షం స్టార్ట్ అయింది. వర్షంలో కూడా ఎవరు ఆగలేదు. అంటే వర్షంలో కూడా మంచిగా డాన్స్ చేశారు. కొంతసేపు బతుకమ్మ ఆడారు. ఒక 1/2 hour 40 minutes అట్లనే వర్షం పడుతుంటే కూడా ఆడారు. అండ్ అక్కడ అంకుల్స్ వాళ్ళు కూడా ఎంత మంచిగా డాన్స్ చేస్తున్నారో చూడండి. సో ఇంకా అదంతా అయిపోయాక అక్కడే అంటే
ఇక్కడ నుంచి చెరువు కొంచెం దూరం అన్నమాట. సో చెరువులో వేయడానికి లేదు కాబట్టి వాళ్ళు ఏం ప్లాన్ చేశారంటే మంచిగా ఇట్లా గుంత తవ్వి దాంట్లో షీట్స్ ఉంటాయి కదా, షీట్స్ వేసి అందులో వాటర్ ఫిల్ చేశారనమాట. సో అక్కడే వేసేసారు, అమ్మవారు పెట్టారనమాట. అమ్మవారి పక్కనే అట్లా చేశారు. ఇట్లా పెడతారు మంచిగా వాటర్ వేసి కవర్ వేసి వాటర్ పెడతారు, అందులో వేయాలి. ఈ వాటర్ ఏంటి మేము వేయద్దా? ఎంగిలి కుటుంబ కార్యక్రమానికి పాలనీయ ఇప్పుడు ఇవి ఏం చేస్తారు? ఇట్లనే తీసేస్తారు రేపు. కాదు అక్కడ వెనకాల బతుకమ్మ గుచ్చుకుంటున్నాయి. అవును, ఇది ఇప్పటిదాకా బతుకమ్మ దగ్గర ఆడేసి వచ్చినాం కదా, అక్కడ అమ్మవారి దగ్గర పరమాన్నము ఇంకా పులిహోర పెట్టారనమాట. నా ఫేవరెట్ రెండు కూడా. అండ్ అక్కడ ఆల్రెడీ తిన్నాను, చాలా నచ్చింది టేస్ట్. సో సెకండ్ టైం కూడా పెట్టించుకున్నాను. చాలా బాగుంది యాక్చువల్లీ. నిజంగా మనం నార్మల్గా ఇంట్లో చేస్తే ఇంత టేస్ట్ రావు, కానీ ఎక్కడన్నా టెంపుల్స్లో కానీ లేకపోతే ఇట్లా అమ్మవారిని పెట్టినప్పుడు, వినాయకుడిని పెట్టినప్పుడు పులిహోర కానీ స్వీట్స్ కానీ ఏ ప్రసాదం చేసినా చాలా బాగుంటాయి కదా. మీకు ఎంతమందికి ప్రసాదాలు అంటే ఇష్టమో నాకు చెప్పండి. నాకైతే పులిహోర ఇంకా ఇది రెండు చాలా ఫేవరెట్. అండ్ అమ్మవారి దగ్గర చేసింది ఇంకా చాలా టేస్టీగా ఉంది నిజంగా. సో అంతే, ఇంకా నేను అక్కడ నుంచి వచ్చేసాక ప్రసాదం తిని రెస్ట్ తీసుకున్నాను. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.